ఆలోచన రావాలి కదండి. ఏంట్రా దానికి ఇంతంత తలుపులు వేసేసి ఉన్నాయి, దానికి ఇనప గొలుసులు వేసేశారు, దానికి తాళాలు వేశారు, ఆ తాళాలేమో తాళం చెవులు తీసుకెళ్లి సీలు వేసేసి కంసుడి దగ్గర పెట్టుకున్నాడు, ఎలా పెడతాం ఇప్పుడు ఈ పిల్లాన్ని పట్టుకుని అన్న ఆలోచన రావాలి కదా. అలా ఆలోచన వచ్చిందనుకోండి, మీకు విశ్వాసం పోయినట్టు. భక్తికి ప్రధానం విశ్వాసం. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. ఒక ఆవిడ రోజును నదికి ఆవలి ఒడ్డున ఉండేటటువంటి ఒక గురువు గారికి పట్టుకెళ్లి పాలు పోస్తూ ఉండేదిట. పాపం పడవలో వెళ్ళడం ఆలస్యం అయిపోయి పాలు పట్టుకెళ్ళడం లేట్ అవుతుంటే ఆ గురువు గారు అన్నారు, ఏమ్మా రోజు ఆలస్యంగా వస్తున్నామే అన్నారు. అంటే అయ్యా ఏం చేయమంటారండి, పడవెక్కే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది, నన్ను 2వ ట్రిప్లోనో 3వ ట్రిప్లోనో తీసుకొస్తున్నారు, ఆలస్యం అయిందండి. అంటే ఆయన దుడుకుగా ఓ మాట అన్నారు, ఇప్పుడు గోవిందనామం పట్టుకుని సంసార సముద్రాన్ని దాటేస్తున్నారు, ఆ గోవింద అంటూ నదిని దాటి రాలేవు అన్నారు. అని లోపల గడిపారు. ఆ పిచ్చమ్మాయి పొంగిపోయింది, ఆహా గురువు గారు నాకు ఎంత మాట చెప్పారా అనుకుని మరనాడు పాలకుండా తల మీద పెట్టుకుని గోవిందా 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 అంటూ నది దాటి వెళ్ళిపోయి పాలు పోసేస్తాను, మళ్ళీ గోవిందా 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 వెళ్ళిపోతుంది ఇంటికి. వెళ్ళిపోతుంటే చూశాడు 10 రోజులు. ఏడు రోజును అంత వేకువజామున వచ్చేస్తావా, ఎలా వస్తున్నావు అన్నాడు. మీరు చెప్పారు కదా మహాత్మా, భగవన్నామని చెప్పుకుంటే సంసార సముద్రాన్ని దాటిన వాళ్ళు ఉన్నారని ఆ నామం చెప్తూ వచ్చేశారు. నిజమేనా అన్నాడు. నిజమే అన్నాడు. ఇది చూపించు అన్నాడు. రండి, అయ్యో దానికే మీరిచ్చిన మంత్రమే కదా అని తీసుకొచ్చింది. గోవిందా 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 అంటూ వెళ్ళిపోయి నది మించి. గురువు గారికి ఆశ్చర్యం వేసింది, ఇప్పుడు అలా కూడా వెళ్ళిపోవచ్చా అని. ఈయన కూడా పంచ పైకి పట్టుకుని గోవిందా అని కాలేశారు, బుడుంగని వెలిగారు. ఆవిడంది చూసి, అదేడో గోవిందా అంటే నీటి మీద నడిపించగలిగిన వాడు పంచ నడవకుండా చూడలేడా? ఇది నీటి మీద నడవగలనో నడవలేనో, నడిచినప్పుడు నిజంగా కాలు నిలబడుతుందో నిలబడదో, కాలు దిగిపోయి తలుపులు పంచి తడిసిపోతుందేమో అని ఎత్తి పెట్టుకున్నటువంటి వాడు కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండెనడు వాడు కలడో లేడో సంశయాత్మ నిరసడు. అందుకని చెప్పిన వాళ్ళందరూ జ్ఞానుల. మీలో తరించే వాళ్ళు ఉంటారు. చెప్పిన నేను నిజంగా పరమాత్మ దగ్గర లిస్టు చూస్తే నా పేరు ఎక్కడో ఉంటుంది చెట్ట చివర. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముందు పేర్లలో ఉంటారు. ఇది యథార్థం. చెప్పే వాళ్ళందరూ విశ్వాసం నిలబడడం ప్రధానం. అందుచేత ఇది విశ్వాసం అంటే. అందుకని వసుదేవుడు ఆలోచించలేదు, ఆయన్ని తల మీద పెట్టుకున్నాడు. పెట్టుకోగానే తలుపులు తెరుచుకున్నాయి, ఇనప గొలుసులు తెగిపోయి, మేకులు ఊడిపోయి, తాళాలు ఊడిపోయి. ఎలా ఊడిపోతాయి? విద్యతే హృదయ గ్రంథి ఛింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఒకసారి భక్తితో భగవానుణ్ణి వహిస్తే శిరస్సునందంటే బుద్ధి యందు నేను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవంబని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కలగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఇక వాడికి బెంగుండదు. అందుకని తల మీద పెట్టుకున్నాడు. బయటికి వచ్చాడు, యమున ప్రవహిస్తోంది. శేషుడు వచ్చాడు పైన, పడగలు విప్పాడు. అంటే భక్తి జ్ఞానాన్ని కాపాడుతోంది. యమునా నది దగ్గరికి వెళ్ళాడు. ఆశౌరికి తెరవసగను ప్రకాశోత్తత తుంగ భంగ కలిత ధర సాకాశయకు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగి. పూర్వం రాముడికి సముద్రం దారిచ్చేసినట్టుగా యమున దారిచ్చేసింది. ఆ పిల్లవాడిని పట్టుకుని వెళ్ళిపోయాడు. నందవ్రజంలో యశోదాదేవి చిత్రం ఏమిటంటే, పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకే అక్కడ యోగమాయ జన్మించింది. అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. నిద్రలోకి వెళ్ళిపోయి ఉన్నటువంటి స్థితిలో వసుదేవుడు అక్కడికి వెళ్ళి యశోదాదేవి యొక్క మంచం మీద ఈ కృష్ణ పరమాత్మని పడుకోబెట్టి ఆ యోగమాయని తీసుకుని తల మీద పెట్టుకున్నారు. మళ్ళీ తిరిగి వచ్చారు. వెళ్ళేటప్పుడు కృష్ణుడు తల మీద ఉన్నాడు కాబట్టి దారిచ్చింది, వచ్చేటప్పుడు యోగమాయ తల మీద ఉన్నప్పుడు దారిస్తుందా? ఇచ్చింది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్రకాశి కాక, వెనుకనన్నియు తానగు విభుతలంటూ. నువ్వు దేవీ నవరాత్రుల్లో అమ్మవారిగా ఆరాధన చేసినా, వసంత నవరాత్రుల్లో రాముడిగా ఆరాధన చేసినా, మహాశివరాత్రి నాడు అభిషేకం చేసినా ఒక పరమాత్మకే చెందుతోంది. ఆయనవే ఈ రూపములన్నీ నువ్వు గుర్తిరిగిన నాడు ఆ జ్ఞానము పూర్ణము. అందుచేత యోగమాయని తలయందు ధరించినప్పుడు అది పరమేశ్వరుడి యొక్క అవిభాజ్యమైన శక్తి. అందుకని యమున దారిచ్చింది. లోపలికి వచ్చేశాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం, లోపలికి వచ్చేసిన తరువాత తలుపులు మూసుకున్నాయి, హృదయ గ్రంథి తెరుచుకుందంటారు. ఆ జ్ఞానం ఏర్పడినప్పుడు భగవత్ సాక్షాత్కారానికి ఆ తలుపు మూసుకుంది.
గొలుసులు చుట్టుకున్నాయి, మేకులు పడిపోయాయి, తాళం కప్ప పడిపోయింది, తాళం చెవులు మళ్ళీ కంసుడి దగ్గరికి వెళ్ళిపోయాయి. వసుదేవుడు వచ్చి కూర్చున్నాడు. ఆయన కాళ్ళకి చేతులకి అంత ముందు పెద్ద పెద్ద ఇనప గొలుసులు వేశారు. ఆ గొలుసులు మాత్రం వసుదేవుడిని పట్టుకోలేదు. తలుపులు వేసుకున్నాయి, గొలుసులు వేసుకున్నాయి, తాళాలు వేసుకున్నాయి, మేకులు వేసుకున్నాయి. ఇన్ని వేసుకున్నవి వసుదేవుడికి కాళ్ళకి చేతులకి పెట్టినటువంటి గొలుసులు మాత్రం వసుదేవుణ్ణి తగులుకోలేదు. పదముల సంఖ్యల నిడుకొని మది తలచుచ సూరసుతుడు ముందరివోలెన్ కుదురు కల నీతి దేహము కదిలించుచ నూరకుండే గురువరతంబున్. ఎంత ఉపనిషత్ రహస్యం రాసేశారో చూడండి పోతరగా. అవి మాత్రం వసుదేవుడు తను తగిలించుకుని భయపడుతున్న వాడిలా కూర్చున్నట్ట. అవి మాత్రం ఆయన్ని బంధించలేదు. భగవంతుని యొక్క సాక్షాత్కారము జరిగేటంతటి వరకు సంసారమునందు తాను మగ్నుడై ఉంటాడు. భగవత్ సాక్షాత్కారమైన తరువాత కూడా సంసారములోనే ఉన్నట్టు కనపడతాడు, కానీ సంసారమునందు ఉండడు. లోపల ఉండడు, పైకి ఉన్నట్టు కనపడతాడు. అందుకని తను తగిలించుకున్నాడు, అది తగులుకోలేదు. మనం అందుకని వివాహం చేసుకుంటున్నాడంటారు. మనం చేసుకుంటే కళ్యాణం చేసుకుంటాడు. కోడేశ్వరారు కళ్యాణం అని అనకూడదు, కోడేశ్వరారు వివాహమే. ఎవరు చేసుకున్నా వివాహమే. వివాహం అంటే బరువు, వివాహం అంటే విచిత్రమైన బరువు. వీడికి తెలిసి ఇంతకు ముందు ఎత్తుకున్న వాడికి అది ఎంత బరువు. కానీ వాడు ఎత్తుకునే వరకు వీడు తినేస్తాడు. ఎడా ఎన్నాళ్ళు ముదిరిపోయిన పెట్టగానే చేసుకోకూడదు, నా మరదలుంది అదుంది ఇదుంది అని తినేసి వాడు కూడా అందులోకి ప్రవేశించేసి 3 ముళ్ళు వేసేగానే వీడు వెళ్ళి అమ్మయ్య నాతో పాటు వీడు ఎత్తుకున్నాడు రా 4 అక్షతలు వేసేస్తాడు. అందుకని దాన్ని ఏమని పిలుస్తారంటే వివాహము. వింత బరువు ఒకటి ఎత్తుకోవడం మొదలెట్టాడు. పైకి కనపడదు, కానీ ఎంత బరువో తలకాయ మీద. దానికోసమే జీవితం అంతా తిరగాలి వాడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. పూర్వకాలంలో ఒక ప్రసిద్ధ దేవాలయంలో, నేను పేరు చెప్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారు, ప్రసిద్ధ దేవాలయంలో అర్చకులు ఉండేవారు. వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉండేవారు. వాళ్ళు ఒకసారి రాజుగారు పిలిచారు. పిలిస్తే వాళ్ళు మేము అవతలమన్నారు. అవతలం ఉంటే రాజుగారిని రమ్మని ఆశీర్వచనం చేస్తాం. మేము వెళ్ళడం ఏమిటి రాజస్థానానికి, మేము రామన్నారు. అంటే రాజుగారు అన్నారు మంత్రితోటి, ఏమిటో ఇంత పెంకితనం ఈ అర్చకులకి అన్నారు. అంటే మంత్రి అన్నాడు, మహాప్రభో అర్చకులు మీ దగ్గరికి రావాలని మీకు కోరిక అన్నాడు. అవునా, మరి పిలిస్తే రావద్దా, వాళ్ళకి పెళ్లి చేయండి మహాప్రభు అన్నాడు. మంచి కన్యల్ని చూసి గుళ్ళోకి పంపించి వీళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారన్నారు. పాపం అర్చకులు 3 ముళ్ళు వేసేశారు. ఇక ఆ తర్వాత ఆశీర్వచనాలకు వాళ్లే వచ్చారు. ఎందుకంటే మరి పిల్లలు, అన్నప్రాసనలు, డబ్బు కావాలి, వస్త్రాలు కావాలి, సంసారం, వీటన్నిటికీ మళ్ళీ రాజును ఆశ్రయించాలి. అంత తెలివైన వాడు చెప్పాడు మంత్రి. అందుకని వివాహం అది విచిత్రమైన బరువు, తలకెత్తుకుంటాడు. కానీ ఒకసారి భగవత్ దర్శనం అయితే అది తనని బంధించదు. తను సంసారమునందు తేలుతూ ఉంటాడు, సంసారమునందు ములిగి ఉండడు. అందుకని వసుదేవుడు మాత్రం తగిలించుకున్నాడన్నారు. సరే, అక్కడ నందవ్రజంలో తెల్లవారింది. చూశారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సహృదయాలు అన్నారు. మధురలో ఉండేటటువంటి వాళ్ళందరూ కుచ్చిత బుద్ధితో ఉంటారు. నందవ్రజానికి మధురకి మధ్యలో యమున ఉంటుంది. ఇది అసలు రహస్యం అండి. ఇవన్నీ పైకి బాహ్య కథ. యమున అంటే సూర్యుడి కూతురు, యముడు సూర్యుడి కొడుకు. చక్కటి కొడుకునే కూతుర్ని కన్నాడు మహానుభావుడు. ఇద్దరూ ఆగడం. సూర్యుడు ఆగడం, తండ్రి ఆగడం, కొడుకు యముడు ఆగడం, కూతురు యమున ఆగడం. యమున కాలం వెళ్ళిపోతుంటుంది. ఆ కాలాంతర్గతంగా ఎవరిని ఎప్పుడు తీసేయాలో కొడుకు యముడికి తెలుసు. ఆ కాలాన్ని ఎలా తిప్పాలో సూర్యుడికి తెలుసు. ఇవే ఆ 3 తత్వం. అందుకని ఈ కాలానికి యువతలో ఉండిపోయిన వాళ్ళందరూ మధురలో ఉంటారంటే మధురంగా తిప్పేటటువంటి మనస్సుకి వశం అయిపోయి వీళ్ళు ఉంటారు. యమునకి దాటితే నందవ్రజంలోకి వెళ్తారు. నందయతి ఇది నంద, ఆనందం ఉంటుంది అక్కడ. అంటే కేవలం భగవత్ శబ్దమే ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్తాడు. మనస్సు ఉన్న చోట మాధవుడు ఉంటాడు. మనస్సు లేని చోట అంటే సంసారమునందు ప్రవర్తించకుండా భగవంతుడే కావాలనుకుంటున్నటువంటి వాడికి మాత్రం నందవ్రజంలో దొరుకుతాడు కృష్ణుడు కావాలంటే. అందుకనే లీలాశుకుడు అంటాడు, మీకు కృష్ణుడు కావాలా, అదిగో నందవ్రజంలో రోటికి కట్టేసి ఉన్నాడు, వెళ్ళి చూసుకోండి అన్నాడు. అందులో అక్కడ దొరికిపోతాడు భక్తికి. అందుకని నందవ్రజంలో ఉన్నాడు ఆయన. ఆ నందవ్రజంలో ఉంటే అక్కడ ఉన్న మనుష్యులందరూ కూడా చాలా భక్తిపరాయణులు. వాళ్ళు తెల్లవారి లేచారు. వాళ్ళకే కొడుకు పుట్టినంత సంతోషపడిపోయారట. వార్త వచ్చింది. అప్పటి వరకు యోగమాయ యొక్క ప్రభావం చేత ఎవ్వరికీ తెలియదు. ఆ వసుదేవుడు తీసుకొచ్చాడు, ఆడపిల్లని అక్కడ పడుకోబెట్టాడు. పడుకోబెట్టగానే ఆ ఆడపిల్ల కారమని ఏడిచింది. ఏడవగానే వీళ్ళందరూ లేచారు. లేచి ఎంత చిత్రం అంటే వీళ్ళకి అంతకు ముందు ఏమైపోయిందో వీళ్ళకి తెలియదు. కృష్ణుడు పుట్టేశాడు, వెళ్ళిపోయాడు, అన్నీ జరిగిపోయాయి. వీళ్ళు లేచి తాళాలవి చూసుకున్నారు. అమ్మో అన్ని జాగ్రత్తగా ఉన్నాయని గబగబా వెళ్ళి కంసుడికి చెప్పారు. మహారాజా అష్టమగర్భం చెప్పించేసిందని.
వాడు గబగబా జుత్తు విరబోసుకుని ఖడ్గం పట్టుకుని వచ్చేశాడు. ఆ పిల్లల్ని లాగేశాడు. అన్న శిమింపు మన్న తగదల్లుడు కాడిది మేన కోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాజపాటి కాదన్న సుకీర్తివై మనకదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్నట్టు నేషో పాపం దేవకీదేవి 1కి 10 మార్లు అన్న 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 అంటుంది. అన్నయ్య అన్నయ్య ఆడపిల్ల అన్నయ్య చంపేకన్నయ్య అన్నా కూడా లాగేసి రాతి మీదకి విసిరాడు. ఆ పిల్ల ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆవిడ 8 భుజములతో ప్రకాశించింది. అష్టాదశ భుజాదేవి సహస్ర భుజమండిత సంభూతాచరణాచార్య తేజోరాశి సముద్భవ అంటారు వ్యాసుల వారు దేవి భాగవతంలో. 8 భుజములతో ప్రకాశిస్తే దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు వచ్చి ఆవిడ్ని సేవిస్తున్నారు. ఆ పైనుంచి ఆ తల్లి ఒక మాట చెప్పింది. తెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితి వింకనైని ఉపశాంతి వహింపక రాల మీద నొంపితి విశిరో ఇదియు వీరమే నా సరసంజనించి నిలు చంపిడి వీరుడొక్క దిశ సంస్కృతి పొందిడు వాడు దుర్మతి. ఎంతటి దౌర్భాగ్యుడివిరా! ఆడపిల్లకి పుట్టినటువంటి పిల్లల్ని 7గురిని ఇప్పటి వరకు సంహరించే ప్రయత్నం చేశావు. మళ్ళీ ఆడపిల్లలని చూడకుండా నన్ను కూడా రాళ్ల మీద కొట్టాలనుకున్నావు. నిన్ను చంపేవాడు అష్టమగర్భానికి పుట్టి నాతో సమానంగా పుట్టి ఇంకో చోట పెరిగిపోతున్నాడు రా, వాడు నిన్ను చంపే తీరుతాడు అని వెళ్ళిపోయింది ఆవిడ. అప్పుడు వీడు మనస్సు యొక్క చిత్రం చూడండి. అప్పటికప్పటికి ప్రేమ, అప్పటికప్పటికి శత్రుత్వం. దీనికి ఎప్పుడు ద్వంద్వాలే. కొడగరా నిన్న మిమ్మల్ని వాడు అలా అన్నాడండి అంటాడు. అనేటప్పటికీ వీడు ఎక్కడ లేని శత్రుత్వం పెట్టేసుకుంటాడు. ఆ తర్వాత ఒక గంట పోయాక ఉట్టే అన్నానండి, మీరు అసలు నిజంగా దానివల్ల బెటర్ అయిపోతారా లేదో చూద్దాను, పాపాయని మిమ్మల్ని అలా అంటారా, అసలు పాపాయని అలా అనలేదండి అంటాడు. మళ్ళీ వెంటనే వెళ్ళి కౌగిలించేసుకుంటాడు. అందుకని ఎప్పుడూ రాగద్వేషాలతో ఉంటుంది అది. అయ్యో అసలు కృష్ణుడు అక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకెందుకు వెళతాం కదా వైరు అని. బావా నీకు తెలియదా, జన్మకి మృత్యువుకి కారణం పరమేశ్వరుడు. ఉట్టినే నేను అలా కనపడ్డాను కానీ చంపేసినట్టు నేనా చంపేవాడిని, నేనెవడినయా చంపడానికి, భగవంతుడు చంపాడు, ఏమనుకోకే అని వాళ్ళిద్దరిని వదిలేశాడు. వాళ్ళిద్దరూ నమ్ముతారా వీడిని? మహాజ్ఞాని వసుదేవుడు నమ్మడం. ఆవిడ్ని తీసుకుని దేవకీదేవిని అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మాత్రం నందవ్రజంలో ఈ ఆడవాళ్ళందరూ నిద్రలేచారు. గోపకాంతలు విన్నారు మాట. ఓహో రాత్రి యశోదాదేవికి కృష్ణుడు జన్మించాడు అనుకున్నారు వాళ్ళు. అనుకుని మరి వసుదేవుడు తీసుకొచ్చి కృష్ణుడిని అక్కడ పడుకోబెట్టేశారు కదా అనుకుని, ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులరా మన యశోద చిన్న మగవానిక నెనక చూచి వర్తమం వసుదతులారా. ఎంత గొప్ప పద్యాలో చూడండి. అవసరమైతే ఆ పద్యం ఎట్లా కావాలంటే అట్లా పడిపోతుంది పోతన గారికి. అడిగెదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడుబడని నడ ఎడగున్ వెడబెడ సిడిముడి జడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నిడలన్నని అనుకుంటే లక్ష్మీదేవి నారాయణుడి వెనక వెడుతుంటే పద్యం అంతా తలబడిపోతూ వెళ్ళిపోతుంది. విషధరడిపు గమనునికి ని విషగలసకునికి విమల విషదయనునికి విషభవ భవ జనకునికి ని విషకు చెటను విషము కొనుట విషమే తలపన్నది వృత్తాన ప్రారంభించింది. తేలికగా పడిపోవాలనుకుందనుకోండి ఆ పద్యం. గోపకాంతలు ఎలా మాట్లాడతారో అలా పడాలనుకోండి పద్యం. అందుకని సహజ పాండితీ ప్రకర్ష. పలికిడిది భాగవతమట పలికించు విభండు రామభద్రుండట. వెనక పలికిన వాడు రామచంద్రమూర్తి. అందుకని అలా వచ్చింది ఆయన కలంలోంచి. ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీనులలరా. ఈ మాట అనాలంటే సంస్కారం ఉండాలి. ఇంకో ఇంట్లో శుభం జరిగిందనుకోండి, ఏమండి వాడికి శుభం జరిగిందిట అన్నారనుకోండి, మన స్నేహితుడే, ఆ స్నేహితుడికి శుభం జరిగిందిట అన్నారనుకోండి, అబ్బా ఎంత మంచి మాట చెప్పావో, ఇవాళ నా చెవులు ఎంత అదృష్టం చేసుకున్నాయో, ఇంత మంచి మాట విన్నాను అని అనాలి అంటే ఎంత మంచి హృదయం ఉండాలండి దానికి. అటువంటి సహృదయం లేకపోతే ఆ మాట అనడం. వింటి మొదలలార వీనులలరా. మన యశోద చిన్న మగవానికనేనట. చిన్న మగవానికి అనడం ఏమిటండి? మగపిల్లాడు పుట్టాడు, చిన్న మగాడికి ఎంతండి అంటారా? పెద్ద మగాడిని ఎవరన్నా కంటారా? ఎవరు కంటారు? చిన్న మగవానికనేనట ఏంటి? గోపకాంతలు అలాగే మాట్లాడాలి. అంతేగాని వాళ్ళు చాలా పాండితీ ప్రకర్షతో మాట్లాడరు వాళ్ళు. అంతే అలాగే పడింది ఆ పద్యం. చిన్న మగవానికనెనక చూచివత్తమమ్మ సుగతులారా. రండి 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 వెళ్ళి చూసొద్దాం అని. ఏమి నోము కలము ఎంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీనులవర మన యశోద చిన్న మగవానికనెనక చూచివత్తమమ్మ సుగతులార. చకనివాడు చిక్కినాడు నలనివాడు అలనివాడు చలనివాడు దగ్గినాడు ఏ పూర్వపుణ్యమో ఏ నోము ఫలమో. ఎంత అదృష్టమో, నల్లగా ఉన్నాక చక్కగా ఉంటాక బోల్డ్ జుత్తుట. ఇదోటి కొత్తగా ఎవరైనా ఎక్కడైనా శిశువు పుట్టారనుకోండి, అబ్బా పిల్లాడికి అంత జుత్తో వాళ్ళ నాన్నగారి పోలిక, వాళ్ళ నాన్నమ్మ గారి పోలిక. ఒకవేళ వీళ్ళెవరూ వాళ్ళకి తెలియదు అనుకోండి,
అంత కర్ల్డ్ హెయిర్ ఏంటి, వాళ్ళు ఎవరికైనా ఉందా అలాంటి జుట్టు అని అడుగుతారు. పిల్లాడికి ఎంత బాగున్నాడో, కడుపుతో ఉన్నప్పుడు కుక్కంపూ తిందేమో, ఎంత ఎర్రగా ఉన్నాడో పిల్లాడు అని రకరకాలుగా చెప్పుకుంటారు. దాన్ని పోతన గారు అంత సహజంగా వర్ణించారు. నిజంగా నలనివాడు, చల్లనివాడు, అల్లరివాడు, చక్కనివాడు, దక్కినాడు, ఏ పూర్వ పుణ్యమో ఏ నోము ఫలమో. ఇదిట రహస్యం. గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిని పుదుపుచ్చితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటి మిచటం కృష్ణార్థపున్ నిర్భయుడు. రుక్మిణీ కళ్యాణంలో చెప్పేస్తుంది తల్లి, పరమేశ్వరుడు లాంటి వ్యక్తి భర్తగా కావాలంటే ఎటువంటి పుణ్యం చేసి ఉండాలట. వ్రతము దేవగురుద్విజన్మ బుధదేవౌతాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేతీశ ముఖ్యాసముల్ అంది. భగవంతుని యొక్క వ్రతాన్ని నిష్కామంగా చేసినటువంటి వాళ్ళకి పరమేశ్వరుడు లాంటి భర్త కలుగుతాడు. అందుచేత అదిగో అంత సహృదయంతో వాళ్ళు పొంగిపోయారట. అలాంటి పిల్లాడు పుట్టాడని వెంటనే వసుదేవుడు బ్రాహ్మణుల్ని పిలిపించాడు. ఆ బ్రాహ్మణులందరూ చూశారు ఆ పిల్లవాడిని. బ్రాహ్మణుడు అంటే ఏమిటో తెలుసా అండి? బ్రాహ్మీ జ్ఞానం ఉన్నవాడు, పురము యొక్క హితమును కోరుకుంటాడు. ఆయన తెల్లవారుజామును లేచి సంధ్యావందనం చేసి సర్వకాలముల యందు మంత్రానుష్ఠానం చేస్తూ మంత్రానుష్ఠానము చెయ్యడానికి అవకాశము లేనటువంటి సమయములో మంత్రార్థము యందు మనస్సుని రమింపచేస్తూ సర్వకాలముల యందు భగవంతుని యొక్క పాదార విందముల యందు తాను రమిస్తూ అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమస్త చిత్తమే రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినత గుణశీల మాటలు వేయునేలా అన్న స్థితిలో తానుంటూ పురము యొక్క హితమును కోరుకున్నవాడు కాబట్టి ఆయన బ్రాహ్మణుడు. ఆయనని ఊరు పోషించేదందుకని ఆయన మంత్రబలం చేత రక్షిస్తాడు కాబట్టి. అదిగో అటువంటి వారి నోటి వెంట వచ్చినటువంటి మాట పరమేశ్వర వాక్కు. అందుకని వెంటనే వసుదేవుడు వాళ్ళని పిలిచి దానం చేసి, మీ నోటి ఒక్కసారా పిల్లవాడిని చూడండి అన్నారు. అంటే ఆ పిల్లవాడి చెయ్యి చూసి, ఆ పిల్లవాడిని చూసి వాళ్ళు మురిసిపోయి, ఈ ఆభీర కుమారుడు వీరుండై సర్వలోక చేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్. తండ్రికి కావలసిందే ఉంది, కొడుకు దీర్ఘాయుష్మంతుడవ్వాలి. దీర్ఘాయుష్మంతుడైతే సరిపోతుందా? లోకకంటకుడైతే ప్రమాదం కాదుట. ఈ ఆభీర కుమారుడు వీరుండై వీర వైరి చేతయునై లోకమునంతటినీ కూడా పీడించేటటువంటి దుర్మార్గుల్ని జయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడై దీర్ఘాయుష్మంతుడవుతాడని బ్రాహ్మణులు ఆశీర్వచనం చేశారట. వచ్చిన వాడెవరు? సాక్షాత్తు రాశీభూతమైనటువంటి పరబ్రహ్మం పుట్టింది అక్కడ. అందుకే మనకి పుస్తకంలో మనం సరిగ్గా చదవం, కానీ ఎప్పుడెప్పుడు మహాత్ములు జన్మించినా, ఎప్పుడెప్పుడు దుర్మార్గులు జన్మించినా ప్రకృతి చెప్పేస్తుందండి. దుర్మార్గుడు జన్మించాడు అనుకోండి, కాకులు పూశను గ్రద్దలు వాలెను కూర్మనాథుడు ఎదురంబాయను అని జయరామాయణంలో వర్ణిస్తారు. దుర్మార్గులు జన్మిస్తే వాతావరణం అంతా సంక్షుభితం అవుతుంది. భగవద్భక్తులు జన్మిస్తే తెలియకుండానే వాతావరణం అంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఒక మహానుభావుడు జన్మిస్తున్నాడు అని గుర్తు ఏమిటంటే, వాడు జన్మించే వేటికి నేను చూసా అలాంటి సందర్భాలు కొన్ని. అందుకని చెప్తున్నాను, బాల్యం నుంచి భక్తి వస్తోంది అని గుర్తు. వాడు ఏ దేవీ నవరాత్రుల ప్రారంభం రోజునో ఆ రోజు సాయంకాలం వాడు జాయిన్ చేసినటువంటి హాస్పిటల్ డాక్టర్స్ కూడా అపారమైన భక్తి తత్పరాలై ఉంటుంది. నేను కేసు చూసే ఇలాంటిది. ఈ ఊళ్ళోని దేవీ నవరాత్రుల్ని అత్యంత శ్రద్ధాభక్తులతో చేస్తారు డాక్టర్ గారు. అటువంటి చోట దేవీ నవరాత్రుల మొట్టమొదటి రోజు సాయంకాలం వాటి ఇంట్లో అమ్మవారి పూజ జరిగి, యోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి యో అని మంత్రపుష్పం జరుగుతోంది. అక్కడ మంత్రపుష్పం జరుగుతోంది, ఇక్కడ చారమని పిల్లాడి పుట్టాడు. అంటే అది వాతావరణం. వాడు అటువంటి స్థితిని పొందినవాడు లోపల. లేకపోతే ఒక తల్లి కడుపుతో ఉంటే కృష్ణావిర్భావం వినాలని ఉంటుంది. ఎందుకు వస్తుంది ఆ కోరిక అంటే, లోపల భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమును పొందినటువంటి శిశువు ఉన్నాడనమాట. లేకపోతే ఆ కోరిక పుట్టదు. అది అదృష్టహేతు. అందుచేత బ్రాహ్మణులు ఆశీర్వచనం చేశారు. ఆ పిల్లవాడు పుట్టగానే ఆవులు కూడా పొంగిపోయేట. కేళ్ళురికి మసలి లేగలు మల్లడిగుని రంకిలిడియ మదవృషభంబుల్ పెళ్ళున మదుగుల పెదుగుల చల్లించన్ బాలు పాలు సంభవమైన.
ఆవులు పొంగిపోయి అమ్మో రాశీభూతమైన పరబ్రహ్మం కృష్ణ పరమాత్మ పుట్టారు, రేపటి నుంచి ఆ కృష్ణుడు మా వెనకాతల వస్తుంటే భీష్ముడు పొంగిపోతాడు. హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్థాల కోపేతమై రయజాత శ్రమతోజ బిందుయుతమై రంజిల్లు నెమ్మోపుతో జయము పార్థునకిత్తు వెక్కనని నా శస్త్రాహుతించాల నొచ్చియు పూరించు మహానుభావుమదిలో చింతింతు నశ్రాంతము. ఆయన కర్మ గుర్రపు డెక్కల ధూళి వచ్చి తన నుదిటి మీద పడుతూ ఉంటే యుద్ధరంగంలో నిలబడి అర్జునుడికి రథం ఇప్పిస్తానని గుర్రాల యొక్క కళ్ళేలు పట్టుకుని రథాన్ని చోదనం చేశారు. అదిగో అంతటి భక్తపరాధీరుడైన మహాత్ముడు పుట్టాడు. రేపటి నుంచి ముందు మేము, వెనకాతల ఆయన, మేము నడుస్తుంటే, మేము తోటలు జాడిస్తుంటే మా డెక్కల నుంచి రేగినటువంటి ధూళి పరమాత్మ యొక్క లలాటమనందు శిరోజముల యందు అలంకరింపబడుతుంది. ఎటువంటి మూర్ధన్య స్థానం ఆ శిరస్సు! ఏం మాటల పరమేశ్వరుడి శిరస్సు అంటే బలిచక్రవర్తి పొంగిపోయాడు. ఆదిని శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపైనా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్యము సతతమే కాయంబు నాపాయమే అన్నాడు. లక్ష్మీదేవి అంతటిది ఇలా క్రీగంటితో ఒక్కసారి చూస్తే చాలట. పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కోశంలో, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచరచనాతారతం ఏ మురారే వేదాంతాహ దత్త చింతాంబుర విదురసియత్తాద చిష్ణైత్తరంతి భోగోపోద్ఘాతకేలీ చులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సనశ్రీ అస్పృణితాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై. అమ్మా నువ్వు ఇలా క్రీగంటితో చూసినంత మాత్రం చేత అపారమైన ఐశ్వర్యవంతుడైపోతున్నాడు. అటువంటి లక్ష్మీదేవి యొక్క కొప్పు మీద పడుతుంది ఆయన చెయ్యి, ఆవిడ యొక్క వీపు మీద పడుతుంది, ఆవిడ చేతులు పట్టుకుంటుంది, ఆవిడ కాళ్ళు పట్టుకుంటుంది. పట్టుకోలా జలజాతాతన మాసమాదిశర పూజా భాజనం వైచనచ్చలతాం తాగిదు కన్న తండ్రి శర మచ్చోమామ పాదంబునం తొలగంత్రోచలతాంగి అట్లు ఎదు నాథులు నేరముల్ చెయ్యబే నలకం చెందిన కాంతలెందు ఉచితం వ్యాపారముల్ నేర్తురే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు గింతపూని తాచిన అది నాకు మన్ననయ చిల్వగు నీ పద పల్లవంబు మత్తలు పులకగ్ర కంటక విధానము తాచిన సొక్కులంచు నేననియద అలుకమానవు కదాగికలైన అరాల కుంతల అని పారిజాతాపహరణంలో సత్యభావనాలు పట్టుకోరా మరి. అందుకని ఆదిని శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట. అటువంటి పరమాత్మ రేపటి నుంచి మా వెనక నడిచొస్తుంటారు, మేము ముందు వెడుతుంటాం. వెడుతుంటే మా డెక్కల నుంచి రేగినటువంటి ధూళి ఆయన శిరస్సున పడుతుంటుంది. మేము ఎంత అదృష్టవంతులం అని దూడలు చెంగు చెంగులు గెంతేస్తున్నాయి సంతోషంతో. కేళ్లురిక మసలు లేకలు మల్లడిగుని రంకెలిడియ మదవశభంబుల్. ఎద్దులు అంబా అంబా నడుస్తున్నాయి సంతోషం. వాటికి కృష్ణుడు పుట్టాడు మా వంశంలో, రేపటి నుంచి ఆ కృష్ణుడు మమ్మల్ని ముట్టుకుంటాడు, మా వీపు నిమురుతాడు, మాకు నీళ్లు పడతాడు, మాకు గడ్డి మేపిస్తాడు. ఎంత అదృష్టం అండి నిజంగాను. అందులో ఆ గోపకులతో కలిసి ఆయన చరుతులు కొరవడంలో చెప్తారు, ఆ కలువరేకుల మధ్యలో ఆ ఉండేటటువంటి దుద్దు ఎలా కూర్చుంటుందో అలా జలజాంతస్థిత కన్నికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేగుల చందంబుల కృష్ణునింజిరిగిరా కూర్చుండి వీక్షించుతూ లతల్ పల్లవముల్ పత్రంబులు పుష్పంబులు పువ్వులాకులు కంఠంబులుగా భుజించిన కథం గోపార్థకుల్ భూవర. అటువంటి గోపాల బాలులతో కలిసి చచ్చన్నం తిన్నాడు ఆయన. పొంగిపోయేట ఆవులన్నీ మల్లడిగుని రంకిలిడియ మదవశభంబులు పెళ్ళున మదుగుల పొదుగుల చల్లించన్ పాలు పాడు సంభవవేయటం. ఆవులు పాడు ధారణ కింద కురిపించేసేయటం. కృష్ణుడు పుట్టాడు మా వంశంలో, ఇంకేమిటి మాకు కావలసింది అని ఒక్క దుందుబులు మొరసి గాయక సందోహము పాడే అని ఆ దుందుబులు లోపల పుట్టినటువంటి పిల్లవాడు చాలా సురక్షితంగా ఉన్నాడని చెప్పడానికి దుందుబులు ఒలిసేయట. గాయక సందోహము పాడే సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి క్రందుక వ్రీతించ భద్ర కాహళరవములు. ఆ సూతజనులతో కలిసి ఆ వసుదేవు ఆ నందబాబాని ఆ కృష్ణ పరమాత్మని స్తోత్రం చేశారట సూతులందరూ. అంత ఆనందంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ గోపాల బాలురు మాత్రం వాళ్ళకి కొంచెం డాబు ఎక్కువ. అందుకని వాళ్ళు పిల్లవాడిని చూడడానికి వచ్చేటప్పుడు ముందు పురుటిగ్రహానికి వచ్చేటటువంటి వారు సూతికా గృహానికి మగవాళ్ళు రారు. ఆవిడెవరికో పిల్లాడు పుట్టాడండి అని చెప్తే ముందు నా భార్య వెళ్ళాలి కానీ నువ్వు వంట చేసుకో నేను చూసొస్తానని వీడు వెళ్ళిపోడు. ముందు ఆడవాళ్ళు పెడతారు, మగవాళ్ళు ఎంతవరకు పెడతారంటే ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తారు. సూతికా గృహంలోకి వెళ్ళరు మొదటే.
చాలా సంతోషం అండి, మీకు కుమారుడు జన్మించాట, మీ వంశాభివృద్ధిగా వాడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని మా కోరిక అని బయట నుంచి ఒక ఆశీర్వచనం చేస్తారు. అందుకని కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు మెరయక గోపకులే తెంచిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడం. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఐశ్వర్యం అంతా? మాధవు చూడన్, మాధవుణ్ణి చూడడానికి వచ్చారట వాళ్ళు. ఏ పుట్టినవాడు మాధవుడు ఏమిటి? మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే ఆవిడ భర్త, ఆవిడ నిత్యానపాయిని, ఆయన ఎక్కడుంటే ఆవిడ అక్కడ ఉంటుంది. ఆయన పుట్టాడు, అందుకని లక్ష్మీదేవి ఉంటుంది అక్కడ. అందుకని లక్ష్మీదేవి ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఐశ్వర్యం ఉంది. అందుకని వాళ్ళందరూ మంచి మంచి కానుకలు పట్టుకుని వచ్చారట ఆయన్ని చూడటానికి. పొంగిపోయారట పిల్లవాడిని చూసి. నిజంగా భీష్ముడు పొంగిపోతాడు. ఆ త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయం చేరుడు వన్యకాడుమది నావేశించు నెల్లప్పుడుందంటాడు. అంతటి తేజోవంతం, అంతటి అందాల రాశి ఆ కృష్ణ పరమాత్మ చూశారట. చూసి పొంగిపోయి బాలునికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు తొట్ల నుంచి నీళ్లు చల్లి దీవించి పాడిరయ్యు విదలెల్లా. వాళ్ళకేమీ తెలియదు, జ్ఞానం లేదు, వాళ్ళకి భక్తి అంతే. పుట్టినవాడు కృష్ణ పరమాత్మ అని వాళ్ళకి తెలియక్కర్లేదు. వాళ్ళది ఎంత ప్రేమ అంటే వాళ్ళందరూ పిల్లాన్ని తీసుకున్నారు. తీసుకుని ఆ పిల్లాన్ని తొడల మీద పడుకోబెట్టుకున్నారు. పడుకోబెట్టుకుని ఆ పిల్లానికి నీళ్లు పోశారు. వాడు ఒళ్ళంతా తుడిచారు. తుడిచి ఆయన ఏమీ తెలియని వాళ్ళ నీళ్లు పోస్తుంటే ఆయన ఏదో పెద్ద ఊపిరందాక పిల్లలు బెంగ పెట్టుకుపోయినట్టుగా ఆయన నటిస్తున్నాడు. ఆవిడంది, శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహ నరేంద్ర వంశదమన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాత్యహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యత కృపవే భవనతల్నిత్యానుకంపానిధి అని కుంచెంది. కృష్ణ నిన్ను చూసి భయానికి భయం వేసిందండి. అంత నటించాడు మహానుభావుడు. వాళ్ళు పాపం ఒళ్ళో పడుకోబెట్టుకుని నీళ్లు పోసి ఒళ్ళు తుడిచి పసుపు రాసి నీళ్లు చల్లి దృష్టి తీసి తొట్లో కూర్చోబెట్టి అదిగో అక్కడ ఉయ్యాల్లో పడుకోబెట్టినట్టుగా కూర్చోబెట్టి పాటలు పాడి హరిరక్ష కేశవరక్ష గోవిందరక్ష ఎవరివా నామాలన్నీ ఆయన నవ్వుకుంటున్నాడు. ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టేసి అటు ఇటు అన్నమాచార్యుల వారు భార్యలు నిలబడి జోవచ్యుతానంద జోజో ముకుంద రావ్య పరమానంద రామ గోవింద అని పాడేసినట్టుగా ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఉయ్యాలు వేస్తున్నట్ట. జోజో కమలదలే క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందు వదన జోజో యనచు. పూర్వం తెలుగు ఇళ్లలో ఉండేవి. ఇంట్లో పిల్లాడు పుడితే ఆ పిల్లాడిని పడుకోబెట్టి ఉయ్యాల ఊపుతూ పెద్దవాళ్ళు జోవచ్యుతానంద జోజో ముకుంద అని పరవశించిపోయేవారు. నిజంగా నాకు రావు కానీ ఆ కీర్తనలు అది వింటుంటే అర్థమైపోతుంది మనస్సు. ఆ తలవారాశిలో పవళించినావు నీలుగా వసుదేవు ఉదయించినావు బాలుడైయుండి గోపాలుడైనావు అని బంగారు గిన్నెలో పాలు త్రావేవా అని అన్నమాచార్యుల వారు పాపం పాలు పట్టుకొచ్చి తాగమని ఆ కృష్ణ పరమాత్మకి ఇస్తుంటే దొంగ నీవని సతులు నవ్వుచున్నారా ముగిటారాడరా మోహనాకారా. ఏమి దర్శనం అండి నిజంగా. అయ్యయ్యో ఈయన్ని చూసి చిన్న పిల్లాడు అనుకుంటున్నావా? ఈయన నాభికమలంలోంచి బ్రహ్మ పుట్టాడు. అటువంటి వాడి వాడు అన్నమయ్య నీ దగ్గర ఇలాంటి తప్పుటమారాలు చేస్తున్నాడు అని శ్రీదేవి భూదేవి నవ్వుకుంటున్నారట. అటువంటి వాడా పడుకో అని జోవచ్యుతానంద అని పాడుతుంటే భగవన్నామం ఆ శక్తి తెలియకుండా వాళ్ళ ఇంద్రియాల్లోకి ప్రసరించేది. జోజో కమలదలే క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందు వదన జోజో యనచున్. ఈ జోజో శబ్దం తెలుగువారి సొత్తు. నిజంగా ఆ జోజో అన్న మాటకి ఏముందో నాకు తెలియదు కానీ నిజంగా నిద్ర వస్తుంది ఎటువంటి వాళ్ళకి కూడా. నిజంగా ఆ పద్యాలు పోతన గారు అందరూ చెప్పుకోగలనో ఏమిటో అంత సరళంగా రాశారు మహానుభావుడు. ఓహో ఉయ్యాలు లూపుతున్నారట. పోతన గారు అంటారు, లోకములు నిదురపోవగట నిదురింపని శుభగుడు రమణులు జోకొట్టి పాడ నిదురం గైకొను క్రియ నోరకుండే కనుజరవకజం.
ఆయనకి నిద్రపోవడం అలవాట్లేదురా మహానుభావుడికి. ఆయన నిద్రపోతే లోకాల్ని కాపాడేవాడేవడరా. అందుకని ఆయన ఎప్పుడు నిద్రపోడు. లోకములన్నీ నిద్రపోతుంటాయి, ఆయన మాత్రం సర్వకాలముల యందు రక్షిస్తుంటాడు. అలాంటి వాడు ఇవాళ చిన్న పిల్లవాడిగా వస్తే తెలియక ఈ గోపకాంతలందరూ జో జో పడుకో 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 అని జో కొట్టేస్తున్నారు. ఆయనకు పడుకోవడం తెలియదు. అప్పుడు గుర్తొచ్చిందట, అమ్మో నేను కళ్ళు మూసుకుని పడుకోకపోతే వీళ్ళు ఇలాగే నా వీపు పేలిపోయేటట్టు జో కొట్టేస్తారులా ఉందనుకుని నిదురం గైకొను క్రియనోరకుండే కను తెరవకయున్. కన్ను మూసేస్తే వీడు నిద్రపోయాడని ఊరుకుంటాడు. ఇంకా జోలపాటని చెప్పి కన్ను తెరవడం ఆపేసి మూసేసుకుని ఉండిపోయాడు ఆయన ఉయ్యాల్లో. అమ్మయ్య పిల్లాడు పడుకున్నాడు అనుకున్నారట. మళ్ళీ మర్నాడు నిద్ర లేపారు, మళ్ళీ తొడల మీద పడుకోబెట్టేసుకున్నారు, మళ్ళీ వాడికి నీళ్లు పోసేస్తున్నారు. అందులో చిత్రమైనటువంటి పోతన గారు లైవ్ టెలికాస్ట్ ఇచ్చేశారండి. నిజంగా ఆ పిల్లలకి ఇలా నుదిటికి చెయ్యి అడ్డు పెట్టి నీళ్లు పోస్తారు. అలా పోయకపోతే వాడికి ఇలా పడిపోతే వాడు ఊపిరి తీసుకోలేడు అనేస్తాడని అడ్డు పెట్టి నీళ్లు పోసే ఆయన ఎవరు? పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి భాసిల్లెడు ఆ పలుతోయగాడు పల్లవ లలనాకర తోయంబులందు చలగుచుతడియం. ఏమి మాటలండి పోతన గారివి. ఆఖరణ సర్వలోకాల్ని లయం చేసేసేటప్పుడు ఈ సమస్త బ్రహ్మాండములను నీటిలో ముంచేస్తాడు ఆయన. ముంచేసి లయం చేసేస్తాడు. అలాంటి వాడిని ఇవాళ కూర్చోబెట్టుకుని నీళ్లు పోసేస్తూ ఆ నుదిటికి చెయ్యడ్డు పెట్టేసి ఆయన ఎక్కడ ఉక్కిరి బిక్కిరైపోతాడో అని వీళ్ళు బెంగెట్టేసుకుని నీళ్లు పోసేస్తుంటే పల్లవ లలనాకరతో ఎంబులందు వాళ్ళ చేతుల్లో ఏదో నీళ్లు పోయించేసుకుంటున్న వాళ్ళ బెంగెట్టేసుకున్నట్టు అంటుంటే ఆ పిల్లవాడికి ఒళ్ళంతా వచ్చేసి చక్క ఇంత ఆవిరి బొట్టెట్టి వాడు కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత